హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ లైవ్. చూడండి మా కిచెన్, చిన్న కిచెన్ అనమాట. మీకోసం చూపిస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, స్కిప్ చేయకండి, వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. నేను వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను, లాంగ్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి, సరేనా? ఈరోజు నేను రైస్ కడిగేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇడ్లీ అయిపోయినాయి. నేను చూసుకోలే, మా వాడు తినేసాడట్టుంది. గిన్నెలు కట్టుకోవాలి. హాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకో ఒక్కటే ఉంచింది అనమాట ఇడ్లీ. దీన్ని మనం తినేద్దాం, సరేనా? కిచెన్ క్లీనింగ్ అంటే మామూలుగా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ చేస్తే అయితే మస్తు గిన్నెలు పడతాయి అన్నమాట. మన వీడియో అయితే ప్రతిరోజు చూడండి, రోజుకొక వీడియో వస్తుంది. కొత్తగా చూస్తే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మేము టీ పెడితే మార్నింగ్ గిన్నె, సాయంత్రం ఇక నైట్ కడగటమే అవుతుంది అనమాట. ఎందుకంటే మా వారు చాలాసార్లు టీ అయితే తాగుతారు. ఇడ్లీ ఒక్కటే ఉంది చూడండి, ఒక్కటే ఉంది, తినిద్దాం. ఈ ఒక్కటి కూడా ఎందుకు వేస్ట్ చేయటం, అంతే కదా. చట్నీ అయితే ఈరోజు మస్తు కుదిరిందనమాట. ఈ చట్నీలో చాలామంది చట్నీస్ చింతపండు వేస్తారు కదా, నేనైతే అస్సలు వేయను చింతపండు. బాగుంది. ఇడ్లీ చేసా. ఇడ్లీ ఎప్పుడు నానబెట్టా అంటే నేను నైట్ నానబెట్టేసాను అనమాట. 10కి పడుకునేటప్పుడు మినప్పప్పు రవ్వ నానబెట్టేసి పడుకున్నా. మార్నింగ్ లేవగానే పట్టేసాను అనమాట. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. నేను అనుకున్నా కదా, మా నైట్ టైం రుబ్బిసి పెట్టుకుంటా ఎప్పుడు. అయితే మాకు ఒక మా ఫ్రెండ్, తను ఒక్కొక్కసారి అర్జెంట్ అయినప్పుడు అప్పటికప్పుడు కూడా నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బేసుకోవచ్చు, బాగుంటాయి ఇడ్లీలు అని చెప్పారు. అలానే ఈరోజు ట్రై చేశాను అనమాట. ఇంకో చూడండి ఇడ్లీలు ఎలా వచ్చాయో, సాఫ్ట్గా బాగున్నాయి ఇడ్లీలు. మీరు కూడా ట్రై చేయండి. మర్చిపోయారనుకోండి, నైటు నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బేసుకొని చక్కగా ఇడ్లీలు వేసుకోండి. బాగా వచ్చాయి ఇడ్లీలు అయితే, మస్తు వచ్చాయి అన్నమాట. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ బెండకాయ కర్రీ చేయాలి. ఈరోజు బెండకాయ కర్రీ చేయాలి. రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. ఈ ఒక్కటే ఇడ్లీ తినేసి 2 గిన్నెలు ఉన్నాయి, తోమేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేయాలి. ఈరోజు సెలవు ఇచ్చారు, బంద్ అంట. ఈరోజు తెలంగాణ బంద్ అంట. బాగున్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీ, చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. ఇదిగోండి ఇడ్లీ దాంట్లో నుంచి తీసేసి వేరే గిన్నెలో వేసుకున్నాను అనమాట. చట్నీ కూడా ఈ రెండు, ఇగో చట్నీ వేరే గిన్నెలో, ఇడ్లీ పిండి వేరే గిన్నెలో వేసుకున్నా. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నేను ఎప్పుడైనా అంతే, అన్నము కొంచెం ఉన్నా సరే వేరే గిన్నెలో ఊడ్చిపెట్టేసి ఆ గిన్నెలు కడిగేస్తాను అనమాట. అది అలవాటు. అలా బెండకాయ టమాటా చేద్దాం. ఉత్తి బెండకాయ, అయ్యో చూడండి బెండకాయ పాడైపోయింది. ఇది ఇలానే ఉంచామనుకోండి 2 days ఈ కాయలన్నీ పాడైపోతాయి అన్నమాట. కాబట్టి మనకి స్టోర్ చేసుకోవాలనుకుంటే చూసుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారులే. కానీ నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టానండి కూరగాయలు. ఎందుకంటే మనకి బజార్కి వెళ్తే బోల్డని కూరగాయలు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏముంది. ఎప్పటికప్పుడు మా వారు తెస్తూ ఉంటారనమాట. అందుకనే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను అసలు కూరగాయలు. మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువగా ఉంటే స్టోర్ చేస్తా, తక్కువగా ఉంటే అసలు చేయను. బెండకాయ టమాటా వండుదాం. తెలుసా మీకు? బెండకాయ టమాటా బాగుంటుంది టేస్టీగా. బెండకాయలు బాగా మగ్గాలన్నమాట. కొన్ని పచ్చిమిర్చి కూడా వేద్దాం, బాగుంటుంది.
రైస్ అయితే పెట్టేశాను. రైస్ పెట్టేసా పొయ్యి మీద, ఉడికేస్తుంది అది. బియ్యం మాత్రం బాగున్నాయి, మస్తున్నాయి. వాషింగ్ మిషను ట్యాప్ వచ్చేది బోర్డు ఖరాబ్ అయిపోయింది అనమాట. చూడండి, మిషన్ అయితే ఆన్ చేశాను. ఇది డ్రమ్ము కూడా ఖరాబ్ అయిపోయింది మాది వాషింగ్ మిషన్. బాగా ఎక్కువ లోడ్ వేసాను, దానివల్ల డ్రమ్ము బాగా సౌండ్ వస్తుంది అనమాట. ఎంత సౌండ్ అంటే అసలు చెప్పలేనంత సౌండ్ వచ్చేస్తుంది, బాగా వస్తుంది సౌండ్. ఎక్కువ లోడ్ వేయొద్దు అస్సలు. రైస్ ఉడుకుతుంది, ఇంకా కూరగాయలు కడిగేసా, అక్కడ పెట్టేసా అనమాట. కట్ చేసి కర్రీ కూడా చేసేస్తే మనకి పని క్లోజ్. ఇల్లు ఒక్కటి ఉడవాలి, మార్నింగ్ ఉడ్చా, మళ్ళీ సాయంత్రం ఉడుస్తా. ఇప్పుడు ఉడవను. కూరగాయలు కటింగ్ అయిపోయింది, చూస్తున్నారా. బెండకాయ, ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చి అనమాట. టమాటా వేయాలా వేయొద్దా అని ఆలోచిస్తున్నా. మా వారికేమో టమాటా వేస్తే ఇష్టం ఉండదు, మా బాబుకేమో టమాటా, ఏ కర్రీలో అయినా టమాటా వేస్తే ఇష్టపడతాడు అనమాట. నేనైతే అన్నీ తింటా. మీరు ఎలా వండుతారు బెండకాయ కర్రీ చెప్పండి, ఎలా వండితే ఇష్టం? ఎలా వండినా బెండకాయ కర్రీ బాగానే ఉంటుంది. గిన్నె పెట్టేసా, ఇప్పుడు ఆయిల్ వేసిద్దాం. దీంట్లోకి జీలకర్ర, తాలింపు గింజలు వేద్దాం. జీలకర్ర ఎక్కువ వాడతాను అనమాట నేను. మీరు వేస్తారా జీలకర్ర కర్రీలో? నేనైతే ఎక్కువ వాడేస్తా జీలకర్ర. ఇంకో తాలింపు గింజలు ఎక్కువ వేయను, ఎందుకంటే ఇక మా వారు తిట్టేస్తారనమాట. తాలింపు చిట్టపట్టలు ఆడితే భలే ఉంటుంది. చిట్టపట్టలు ఆడితేనే తాలింపు టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. కొంతమంది అలా నూనె వేసి ఎమ్మటే వేసేస్తారు, అలా కాకుండా కొంచెం నూనె కొంచెం కాగాక ఇలా తాలింపు వేసుకుంటే ఆ తాలింపు చాలా బాగుంటుంది అన్నమాట. పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏ కర్రీలో అయినా కూరలో అయినా చాలా బాగుంటుంది అన్నమాట. కర్రీ చాలా బాగుంటుంది. మసాలా వేయకపోయినా కొంచెం అల్లం పేస్ట్ వేసామనుకోండి, భలే ఉంటుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఏ కర్రీలో అయినా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. మన వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. డైలీ వ్లాగ్, రొటీన్ డైలీ వ్లాగ్ అనమాట. ఓకేనా? లైక్ కొట్టండి మన ఛానల్ని. కొంచెం ఇది మగ్గాలి, మూత తీసి ఉంచాలి. ఎప్పుడైనా బెండకాయ కర్రీ వండేటప్పుడు ఆ జిగురంతా వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోవాలంటే కొద్దిసేపు మూత తీసి ఉంచితే జిగురంతా వెళ్ళిపోయి మంచిగా డ్రైగా అయిపోతుంది కర్రీ.